జగన్ మీద దాడికి సంబంధించినటువంటి ఉదంతంలో భారీ ఎంక్వైరీనే జరగాలి. ఎందుకంటే మందిలో నుంచి వచ్చి పడిన రాయి, ఆ పక్కన చీకట్లో నుంచి పడినటువంటి రాయి, ఆ పక్కన ఉన్నటువంటి భవనం మీద నుంచి వచ్చి పడినటువంటి రాయి. ఇప్పుడు ఆ వ్యవహారంలో పూర్తి స్థాయి దర్యాప్తు కోసం అని చెప్పేసి టోటల్ విజయవాడ పోలీస్ యంత్రాంగం రెడీ అయ్యింది. అయితే అదే సందర్భంలో సీఎం జగన్ మీద దాడి కేసులో విచారణకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏర్పాటైంది. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు సిపి క్రాంతి. అంటే ఎస్పీ స్థాయి అధికారి అంటే డీసీపీ ర్యాంక్ అవుతారనమాట. ఇప్పుడు ఏసీపీ ర్యాంకులకు కూడా ఎస్పీ స్థాయి వచ్చినట్టుంది. ఎందుకంటే ఇదివరకు విజయవాడలో కమిషనర్ అంటే డిఐజీ ర్యాంకు, డీసీపీ అంటే ఎస్పీ ర్యాంక్ ఉండేవాళ్ళు. ఇప్పుడు తర్వాత అది డీజీ ర్యాంక్ వచ్చింది కాబట్టి కమిషనరేటు, ఇప్పుడు ఏసీపీ ఎస్పీ ర్యాంక్ ఉంటారనుకుంటా. ఇప్పటికే 6 ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. అజిత్ సింగ్ నగర్లో 3 సెల్ ఫోన్ టవర్స్ నుంచి డంపుని స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే దాదాపు 20,000 సెల్ ఫోన్లు ఆ ప్రాంతంలో యాక్టివ్గా ఉన్నట్టు గుర్తించారు. అంటే వాటిట్లో జరిగినటువంటి బేసిన్ బట్టి అక్కడ మాట్లాడుకోవడం, ఘటన ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు అధికారులు. జగన్ రూట్ మ్యాప్లో ఉన్న సీసీ ఫుటేజీలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటన జరిగింది ఒక స్కూల్ బిల్డింగ్ పైనుంచి కాబట్టి ఆ స్కూల్ యజమాని వాచ్మెన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్గా ఈ ఉదంతంలో సరైనటువంటి దిశగా దర్యాప్తు ప్రారంభమైంది. ఏం జరుగుతుంది, ఎవడు వాడు ఏంటి అనేది తేలుతుందా చూడాలి.